అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు సిద్ధమవుతోంది. ఈ అంశంపై ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకూడదన్న ఉద్దేశంతో వెంటనే మళ్లీ పరీక్షలు నిర్వహించి ముందుకు వెళ్లామని చెప్పారు మోదీ. మరోవైపు ప్రధాని అర్ధరాత్రి పంపిన సందేశంలో కేబినెట్ సమావేశంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. ఒకసారి మోడీ గారు బైట్ ప్లీజ్. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. సో గురుగ్రామ్లోని మెడాంటా హాస్పిటల్లో ఏదైతే దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. ఇటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన దీక్షను ముగించారు. పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వ హామీ ఇప్పుడు ఆందోళన కంటే నిర్ణయాల అమలుపై ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చట్టాలు, సమర్థవంతమైన అమలు వ్యవస్థను తీసుకురావాలని ఉద్దేశంతో దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు మోదీ ముందున్న అంశాలు ఏంటి? ఇప్పుడు ఆ గతంలో అయితే రైతులు ఆందోళన చేసినప్పుడు రైతు చట్టాలు తెచ్చారు. సో ఇప్పుడు నీట్ పేపర్ కావచ్చు, ఇలాంటి పోటీ పరీక్షలకు సంబంధించి ఈ యొక్క పేపర్ లీకేజ్లు కాకుండా ఈ యొక్క చట్టాలు ఉంచాలంటే ఇది ఒక విద్యార్థులు విద్యా వ్యవస్థకి జరుగుతున్న మధ్య యుద్ధం. దీంట్లో సరే అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు అంటానికి లేదు. చాలామంది విద్యార్థులకి సపోర్ట్గా వచ్చిన రాజకీయ ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, గూండాలు కావచ్చు, కొంతమంది రీల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో అంటే ఈ వీడియో చూశారు కదా, మోడీని ఎంత దారుణంగా అవమానించిన పరిస్థితి. మరి నిజంగా వీళ్ళని స్టూడెంట్స్ అందామా? అక్కడికి వచ్చి కాక్రోచెస్ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. అండ్ అంతేకాకుండా చాలామంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి అక్కడ జరిగిన తప్పే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాళ్ళ కెరియర్. ఎందుకంటే మనం స్కూల్స్ కానీ లేకపోతే కాలేజ్ విషయంలో తల్లిదండ్రులు చాలా చాలా గట్టిగా ఆలోచిస్తారు. లక్షలు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళకు ఒక ద బెస్ట్ స్కూల్, ద బెస్ట్ కాలేజ్ దొరికిందా లేదా అంటే వాళ్ళ కెరీర్ అంతా బాగుండాలని మనం కోరుకుంటూ ఉంటాం. సో ఇలాంటి నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజ్ అనేది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిందితులు నిజంగా ఎవరు అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో మోడీ ఏం చేయబోతున్నారు?
మోడీని అంత దారుణంగా అవహేళన అపహాస్యం చేయాల్సిన అవసరం ఉందా? ఒక వరల్డ్ కప్ మ్యాచ్ మనం ఒక అంటే ఇండియా ఓడిపోతే ఆ రోజు మనకి అంటే అనీజీగా ఉంటుంది. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే అన్నం కూడా తినరు. అలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలో ఉంటుంది. నిజంగా ఏదైతే ఇప్పుడు మీరు చూసారో మోడీని అపహాస్యం చేస్తూ అయితే ఆ వీడియో నిజంగా దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఎంత దారుణం చేయాలా? మన ఇండియా పరువు మనమే పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందా? నిజంగా వాళ్ళల్లో చాలామంది కొన్ని మీమ్స్ ట్రోల్ చూస్తున్నాం మనం. సరే, పేపర్ లీక్ పైన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే మీమ్స్ జరగడం అనేది చాలా దారుణం. సరే, మీమర్స్ ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారో చెప్పనా? నీట్ అంటే ఏంటి అని చెప్పి ఒక రిపోర్టర్ వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. నీట్ అంటే వాళ్ళకి తెలియదు. సరే, వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చామని అనుకుందాం. మరి ఇలాంటి వాళ్ళని ఏమన్నాం? విరాట్ కోహ్లీని, అనుష్కని వాళ్ళని లాగుతారు, వాళ్ళు సనాతని కదా అంటారు. లేదంటే కనుక రాముడు సీతను లాగుతారు మధ్యలోకి. అసలు నీట్ పేపర్కి, విరాట్ కోహ్లీకి, లేకపోతే నీట్ పేపర్కి, రాముడు సీతకి, మహాభారతం జరగడానికి, రామాయణం జరగడానికి ఇవన్నీ సంబంధాలంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే గత కొద్ది రోజులుగా దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటి టైంలో కొన్ని ఏదైతే అంటే ప్రొటెస్ట్ చాలా బాగుంది, కానీ అది రాను దాని ఉధృతి ఎలా అయిపోయిందంటే, ఏదైతే కాక్రోచ్ సంబంధించి ఒక లారీలో రాళ్ళు, కర్రలు, మళ్ళీ పోలీసు వచ్చి దాన్ని భగ్నం చేసిన తర్వాత మమ్మల్ని కొడుతున్నారని చెప్పి మాట్లాడటం, కొంతమంది రీల్స్ చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఉంటారో వాళ్ళ యూనిఫామ్ తీసుకొని కొన్ని రీల్స్ చేయడం, సత్యమేవ జయతే అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడి ఒక స్లోగన్ చేసి చిన్న రీల్ తీసుకొని వెళ్ళిపోవడం, సోషల్ మీడియాలో పెట్టుకోవడం, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం, మేము కూడా చేసామని చెప్పి. చాలామంది అసలు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నీట్ పేపర్ ఘటన ఏదైతే లీక్ అయిందో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తప్పులేదు. సరే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, రాజీనామా దిశగా అడుగులు వేస్తారా ప్రధాని మోదీ? అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, వదిలేద్దాం. కానీ నీట్ పేపర్కి సంబంధించి ఎవరైతే దాని వెనక ఉన్నారో, ఈ కాన్స్పిరసీకి ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్ళని నిజంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మోడీ ఇప్పుడు చాలా కీలక నిర్ణయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్లో దీనికి సంబంధించి విధి విధానాలు, ఇంకా ఏదైతే విద్యార్థులు విద్యా వ్యవస్థకి మధ్య ఆ లోపం ఏదైతే ఉందో, మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో దానికి న్యాయం చేస్తానని, ఇది జరిగిన విషయం నీట్ పేపర్ లీకేజ్ అనేది నిజంగా సామాన్య విషయం కాదు. కానీ దీని వెనుక ఎవరైతే కాపు కాస్తున్నారో అది మాత్రం చాలా దారుణం. కాపు కాయడం ఇన్ ద సెన్స్, సో చాలామంది దీన్ని ఒక రాజకీయ కుట్ర కోసం, లేకపోతే ఖలిస్తానీ వేర్పాటువాదులు కావచ్చు, దీని వెనుక ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎలాగైనా సరే ఎలా శ్రీలంక అయిందో, ఎలా చైనా అయిందో, ఎలా నేపాల్ అయిందో దానిలాగా దీన్ని చేయాలనుకుంటే నిజంగా అసలు దానంత ఘోరం ఇంకోట్లేదు. కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నీట్ పేపర్ని నేను సపోర్ట్ చేయట్లేదు, లీకేజ్ని నేను సపోర్ట్ కాదు, ఎవ్వరూ సపోర్ట్ కాదు. అన్నం తినే ఎవడైనా సరే నీట్ పేపర్ని సపోర్ట్ చేస్తే వాడు అన్నం కాదు తినేది అశుద్ధం అని చెప్పాలి. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. కానీ మోడీ గారి పిక్ కింద వేసి ముగ్గుతో వేసి ఎంత దారుణంగా చేస్తున్నారు అడల్టరీ పనులు. ఇవన్నీ అవసరమా? అక్కడ వచ్చిన చాలామందికి ఎలాగైనా సరే అక్కడ వాళ్ళని అంటే ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మొత్తం అక్కడ ఇలకత్తమ్మ ఫ్లే చేసేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేసి పోలీసులను కొట్టడం. మొన్న కూడా లైటర్ పట్టుకుని ఏదైతే ఆ జంతర్ మంతర్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో, ఆయిల్ బంక్లో లైటర్ పట్టుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్నోళ్ళు ఒక్కసారిగా దడిసిపోయారు, బళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు అంతా. అంటే వీళ్ళు కావాలనే కదా చేసేది. దేనికోసం అంతా ఏం సాధిద్దామని న్యాయమైన పోరాటం చేస్తున్నారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సరే, కాక్రోచెస్ చేస్తున్నారు, సరే ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు, ఆయన కూడా మద్దతు ఇచ్చారు, ఆయన కూడా ట్వీట్ చేశారు మోడీ భయపడ్డాడని చెప్పి. అండ్ దాని తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు, కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ వచ్చారు, ఇంకా చాలామంది సోషల్ యాక్టివిస్టులు బయటకు వచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఒక అంటే స్పెషల్ ట్రైన్లో కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు. వీళ్ళంతా కూడా నీట్ పేపర్ని వ్యతిరేకించిన వాళ్లే, ఏదైతే లీకేజ్ వ్యవహారానికి సంబంధించి మరొక్కసారి ఇలాంటి ఘటన జరగకూడదు అని చెప్పి ప్రభుత్వానికి ఒక సూచన చేసేవాళ్లే. కానీ వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డేంజర్. స్వచ్ఛందంగా వెళ్ళిన వాళ్ళు వేరు, కావాల్సుకొని వచ్చిన వాళ్ళు వేరు. 50 మంది స్వచ్ఛందంగా వెళ్తే వాళ్ళల్లో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్తే ఇంకొక 50 మంది కావాల్సుకొని అక్కడ గొడవలు పెడదామని ఏదైతే ఖలిస్తానీ వేర్పాటువాదులు కావచ్చు వీళ్ళ వెనక ఉండి నడిపించారు. దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఆ ఫండ్స్ రిలీజ్ చేసినవి ఇలాంటివి మొత్తం కూడా ఆధారాలు లేకుండా చేసుకున్నారు. సో దీని వెనక ఎవరున్నా సరే వదిలిపెట్టమని మోడీ ఒక మాట మాట్లాడారు రాత్రి. మీరు చూశారు, దాంట్లో అర్థం ఏంటంటే నీట్ పేపర్ వ్యవహారానికి సంబంధించి దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టమనేది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఈ ప్రొటెస్ట్ వెనకాల దీన్ని ఆసరాగా చేసుకొని ఇండియాలో అల్లర్లు రేపుదామనే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టడం అనేది అర్థం. చాలామంది అనుకున్నారు ఓన్లీ నీట్ పేపర్ అనుకున్నారు. కాదు, ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుందంటే దానికి సంబంధించి అన్నిటికీ ఏదైతే ఇప్పటిదాకా ఒక ఇష్యూని బేస్ చేసుకొని దీన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించాలి, వాళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా చేయాలి, ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలి, ఇండియాలో ఇండియాలో కుట్ర చేయాలి, ఇండియాలో అంతర్గత ఏదైతే యుద్ధాలు జరగాలి, అక్కడ అంటే ఉన్న ఆర్థిక వ్యవస్థ పడిపోవాలి, లేదంటే అక్కడున్న ప్రభుత్వాన్ని అస్థిరత చేయాలి. ఇలాంటి పనులు ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా ఇప్పుడు మూడినట్టే అని చెప్పాలి. ఒక రకంగా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీట్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఆ పేపర్ లీకేజ్ చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేయబోతున్నారని ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్. మరి మీరేమనుకుంటున్నారు? దీని వెనకాల నీట్ వెనకాల ఉన్న వాళ్ళని అయితే పేపర్ లీకేజ్ సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని అనుకున్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలా వద్దా? అండ్ దానికి సంబంధించి ఇప్పుడు మోదీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? వాళ్ళని ఎన్కౌంటర్ చేసి సరిపోద్దా? లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కాక్రోచెస్ కానీ లేకపోతే సోనం వాంగ్చుక్ కానీ సరే ప్రకాష్ రాజ్ కావచ్చు ఇలాంటి కొంతమంది బయటకు వచ్చి చాలా అనర్గళంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి వీళ్ళు కూడా మద్దతు పలికారు. సరే, నిజంగా వాళ్ళు నీట్ పేపర్ గురించే మద్దతు పలుకుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ చాలా గట్టిగా సపోర్ట్ చేసింది. దాని తర్వాత అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సిజేపీ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇప్పుడు మోడీ రియాక్ట్ కాలేరేమో నిజంగా వాస్తవం చెప్పాలంటే. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎవరు అంటే దీంట్లో ఒక గట్టిగా మాట్లాడుకోవాలంటే ఈ ఇష్యూలో కాక్రోచ్ జనతా పార్టీ చాలా గట్టిగా పనిచేసింది. సో వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? లేకపోతే అంటే ఇప్పుడు కొంతమంది లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకేదో మైనస్ జరిగిపోయిందని చెప్పి చాలామంది సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పి చాలామంది గట్టిగా మాట్లాడారు. సో వాళ్ళందరినీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా విరమించాడు. ఇటు సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ కూడా ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత వీళ్ళ వెనుకున్న ఎవరైతే కాన్స్పిరసీ క్రియేట్ చేశారో వాళ్ళని ఏం చేయాలి? మస్తు కామెంట్ చేయండి.